టీటీడీ నిధుల ద్వారా రాబోయే కాలంలో దళిత వాడల్లో 5,000 దేవాలయాలు నిర్మిస్తాము అని చెప్పి దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆహ్వానిస్తుంది. వారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. అదే సందర్భంలో రాజకీయంగా అవగాహన లేమియా లేకపోతే రాజకీయాల్ని ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత ఎదుగుదలకే వాడుకున్నటువంటి వ్యక్తి ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు చాలా అంటే ఒక మతం మీద ఉన్నటువంటి ద్వేషం, హిందూ మతం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని అంతా కూడా ఆమె యొక్క వెళ్ళబుచ్చుతూ ఈ యొక్క టీటీడీ నిధులతో దేవాలయాలు ఎందుకు కట్టడం, టీటీడీ నిధులతో టాయిలెట్స్ కట్టొచ్చు కదా అని చెప్పి మాట్లాడటం అంటే ఇది ఎంత నీచమైనటువంటి ఆమె భావజాలాన్ని వ్యక్తపరుస్తుంది అనేటువంటిది గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్పందించాలి దీని మీద. ఇవాళ తిరుమల అనేటువంటిది కొన్ని కోట్లాది మంది భక్తులకు వారి ఒక ఆరాధ్య దైవం. వారు దేవుడికి సమర్పించుకునేటువంటి కానుకల ద్వారా ఇవాళ టీటీడీ ఏం చేయాలి కార్యక్రమం, ధర్మ ప్రచారం కోసం, ఇతర దేవాలయాలను నిర్మించటం కోసం, అలాగే వేద పాఠశాలని నిర్మించటం కోసం, వాటిని నిర్వహించడానికి కావాల్సినటువంటి ఖర్చుకి ఈ యొక్క నిధులని వాడటం, లేదా ఆ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి వరకు కూడా కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలని కల్పించడానికి ఆ నిధుల్ని వాడుతూ ఉన్నారు. అది కాకుండా ఈవేళ ఆమె ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంది అంటే ఆమెని ఏమనాలో కూడా ఈ సందర్భంగా అర్థం కావట్లేదు. ఈవేళ ఆమె ఆర్ఎస్ఎస్ని నిందించే స్థాయికి ఎదిగిపోయింది. అసలు ఆర్ఎస్ఎస్ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించేటువంటి సంస్థ. ఇవాళ ధర్మం కోసం, దేశం కోసం పోరాటం చేసేటువంటి సంస్థ ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అటువంటి ఆర్ఎస్ఎస్ గురించి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది. ఇవాళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు ఒక మత ప్రచార బోధకురాలుగానే మీరు బయటకు వచ్చారు తప్ప మీకు హిందూ మతం మీద కానీ, దేవాలయాల పట్ల కానీ, ప్రజల పట్ల ఏమైనా అవగాహన కానీ, ఒక గౌరవం కానీ ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. మీ భర్త అనిల్ గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ యొక్క సంస్థలకు వచ్చేటువంటి విదేశీ నిధులు మీరు చర్చిల్ని కడటానికి, మత ప్రచారానికి, మతాన్ని కన్వర్ట్ చేయడానికి వాడుతూ ఉన్నారు. ఇదే దళిత వాడల్లో ఉన్నటువంటి దళితుల్ని మీరు మత మార్పిడి కోసం వాడుతూ ఉన్నారు మీ యొక్క నిధుల్ని.